అనుకుంటున్నారా? జీడిపప్పు అండి, నేను ముందే చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ మనం కొంచెం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలని. జీడిపప్పు కూడా ఆల్రెడీ నేను తీసుకుని పెట్టుకున్నాను. ఒక గుప్పెడు జీడిపప్పులు మనం ఇలా గ్రైండర్లో వేసుకొని దీని పౌడర్ లాగా, మెత్తని పౌడర్ లాగా మనం చేసుకోవాలి. ఇలా వచ్చినా సరిపోతుంది. మనం జీడిపప్పు ముందు నానపెట్టుకోవాల్సిన ఏ అవసరం ఏం లేదండి. ఇలా గుప్పెడు జీడిపప్పు ఇందులో ఉన్న మెత్తగా ఇలా మనం మిక్స్ చేసుకున్నది, గ్రైండ్ చేసుకున్నది ఇలా మిక్స్ చేసేసుకోవడమే. ఇందులో మిల్క్ పౌడర్తో పాటు ఇలా జీడిపప్పు పేస్ట్ మనం వేస్తే జీడిపప్పు బర్ఫీ మనకి అంతంత జీడిపప్పు వేసి మనం రుబ్బి చేసిన దాని టేస్ట్ ఇంచుమించు ఇలా మనకి మిల్క్ స్వీట్లో కూడా మనకి ఇది కోవాలో కూడా మనకి జీడిపప్పు తిన్నట్టు ఒక ఫీల్ ఉంటుందండి. లాస్ట్లో దీని డెకరేషన్కి కూడా వాడుతూ ఉండాలి. దానికి ఎప్పుడెప్పుడు ఎలా వాడాలి, ఇది థిక్ కన్సిస్టెన్సీ మనకు వచ్చాక మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కొంతసేపటికి జీడిపప్పు పేస్ట్ వేయగానే మనకి దగ్గరికి బాగా పడిపోయింది. మనం నార్మల్ స్వీట్ తయారు చేసినా సరే